Welcome friends, welcome to Shravan's Sociology యూట్యూబ్ ఛానల్. సో మనం సోషియాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు కొన్ని క్వశ్చన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈరోజు వీడియోలో ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీ అందరికీ కూడా ఈ బిట్స్ కావాలంటే ఏపీ స్టూడెంట్స్కి ఈ భారతీయ సమాజం సమగ్రమైన ప్రశ్ననిధి అనే బుక్ మార్కెట్లో ఉంది, ఇది తీసుకోవచ్చు మీరు. ఇవేమో జనరల్ బుక్స్. తెలంగాణ స్టూడెంట్స్ కూడా సమగ్రమైన ప్రశ్ననిధి మార్కెట్లో ఉంది. సో మన యూట్యూబ్ ఛానల్ శ్రవణ్ సోషియాలజీ నాలెడ్జ్ హబ్ అని మనకు అన్ని వీడియోస్ సోషియాలజీకి సంబంధించిన మ్యాక్సిమం వీడియోస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. షార్ట్ కట్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్. అలాగే ఎవరైనా స్టూడెంట్స్ కావాలనుకుంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. శ్రవణ్ సోషియాలజీ యాప్లో మనకు ఫుల్ క్లాసెస్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. మ్యాక్సిమం బిట్స్ అన్నీ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రతి టాపిక్ మీద బిట్స్ కవర్ చేసే ప్రయత్నం. కోర్సు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం బిట్స్ ఇస్తామని చెప్పలేదు, బట్ ఎలాగూ రివిజన్ లాగా ఉంటుందని చెప్పేసి మనం బిట్స్ ఇస్తున్నాం కదా. సో మ్యాక్సిమం రోజు ఇప్పటి నుంచి 2-3 టాపిక్స్ డైలీ ఒక 2-3 టాపిక్స్ ఇస్తే మనకు ఒక 10 daysలో క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ వీక్ ఎండింగ్ వరకు, జనవరి ఎండింగ్ వరకు మిగతా బిట్స్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు మనం గిరిజనులకు సంబంధించి మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, రైట్. సో గిరిజనులు అనేది సిలబస్లో మనకు 2 ప్రాంతాల్లో కనపడతాయి. యూనిట్ 1లో గిరిజనులు, భారతీయ సామాజిక నిర్మితిలో గిరిజనులు అనేటువంటి కాన్సెప్ట్ అడిగాడు. అలాగే యూనిట్ 3లో గిరిజన సంక్షేమం అడిగాడు. అదే తెలంగాణ స్టూడెంట్స్కి అయితే యూనిట్ 1లో గిరిజనులు ఉంది, యూనిట్ 3లో గిరిజన ఉద్యమాలు ఉన్నాయి, యూనిట్ 4లో గిరిజన సంక్షేమం ఉంది. ఏపీ స్టూడెంట్స్ గిరిజన ఉద్యమాలు లేవు, అయినా సరే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద గిరిజన ఉద్యమాలను కూడా యాప్లో చెప్పడం జరిగింది. అప్డేటెడ్ బుక్లో కూడా గిరిజన ఉద్యమాల గురించి ఇవ్వడం జరిగింది. ముందైతే గిరిజనుల యొక్క సాధారణ సామాజిక నిర్మితిలో గిరిజనులు అనే అంశాన్ని చదవండి ఫస్ట్ యూనిట్లో ఏపీ స్టూడెంట్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్ 3rd యూనిట్లో ఉన్నటువంటి మీ సిలబస్లో 3rd యూనిట్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమం చదవండి. ఇవి 2 చదివిన తర్వాత మిగిలిన టైం ఉంటే అప్పుడు మీరు గిరిజన ఉద్యమాలు చదవండి. బట్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే గిరిజన ఉద్యమాలు చదవాల్సిందే, ఇన్ జనరల్గా గిరిజనులు చదవాల్సిందే, గిరిజన సంక్షేమం కూడా చదవాల్సిందే. ఓకే. సో ఇప్పుడు ఈ వీడియో ఏపీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఎక్కడైనా ఏపీ డేటా వచ్చినప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ హెసిటేట్ అవ్వకుండా దాని రిలేటెడ్ డేటా మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది, క్వశ్చన్ ప్యాటర్న్ అర్థమవుతుంది కాబట్టి, రైట్. సో లెట్ us స్టార్ట్స్ విత్ దిస్ క్వశ్చన్. గిరిజనులను చాలా రకాల పేర్లతో పిలుస్తున్నారు భారతీయ సమాజంలో శాస్త్రవేత్తలు, ఆంథ్రోపాలజిస్టులు, ఇండాలజిస్టులు. సో రాజ్యాంగం ప్రకారం ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సైమన్ కమిషన్ ఉపయోగించింది. అయితే కొంతమంది సామాజికవేత్తలు గిరిజనులను రకరకాల పేర్లతో పిలిచారు. అందులో దాని నుంచే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. గిరిజనులను ప్రిమిటివ్ ట్రైబ్స్ అని పిలిచిన వారెవరు? హట్టన్ ప్రిమిటివ్ ట్రైబ్స్ అని పిలిచాడంట. టక్కర్ బాప ఆది ప్రజ అని పిలిచాడంట. గరియే గారు, గోవింద సదాశివ గరియే గారు బ్యాక్వర్డ్ హిందూస్ అని పిలిచాడంట. అలాగే గిరిజనులు అనే పదానికి మహాత్మా గాంధీ గారు ప్రాచుర్యం కల్పించారు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సరైన వాక్యం అడుగుతున్నాడు కాబట్టి ఇవి అన్నీ కూడా సరి అయినవే. సో ఇవి అన్నీ కూడా సరి అయినటువంటి ఆన్సర్సే. ఇవన్నీ కూడా సరి అయినటువంటి ఆన్సర్సే. అలాగే సెకండ్ క్వశ్చన్, సైమన్ కమిషన్ మొట్టమొదటిసారిగా షెడ్యూల్ ట్రైబ్స్ అనే పదాన్ని ఉపయోగించింది. భారత ప్రభుత్వ చట్టం 1935 మొదటిసారిగా షెడ్యూల్ ట్రైబ్స్ అనే పదాన్ని ఉపయోగించింది. భారత రాజ్యాంగం మొదటిసారిగా షెడ్యూల్ ట్రైబ్స్ అనే పదాన్ని ఉపయోగించింది. లోకూర్ కమిషన్, ఇందులో సరైన వాక్యం అడుగుతున్నాడు. సరైన వాక్యం ఏంటంటే సైమన్ కమిషన్ మొదటిసారిగా షెడ్యూల్ ట్రైబ్స్ అనే పదాన్ని వినియోగించింది. అలాగే నోటిఫైడ్ ట్రైబ్స్ రకరకాలుగా ఉంటారు. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఒక పేరు ఉంది, నోటిఫైడ్ ట్రైబ్స్ ఉంది, డినోటిఫైడ్ ట్రైబ్స్ అని ఉంది, నొమాడిక్ ట్రైబ్స్ అని ఉంది, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ ఉంది, ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ అని రకరకాల పేర్లు ఉన్నాయి కదా. వాటి మీద ఒక క్లారిటీ ఉండాలి.
నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఎవరు అని అంటున్నాడు. నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే వలసలకు లోనైన గిరిజనులు కాదు, నేర ప్రవృత్తి కలిగిన గిరిజన సమూహాలు కాదు, సైమన్ కమిషన్ చేత గుర్తించబడ్డవారు కాదు. బ్రిటిష్ ప్రభుత్వం చేత గిరిజనులు కూడా కాదు, బ్రిటిష్ ప్రభుత్వం చేత, ఇక్కడ ఆప్షన్ కూడా కరెక్ట్ ఇవ్వలేదు, బ్రిటిష్ ప్రభుత్వం చేత నేర స్వభావం కలిగిన గిరిజనులుగా గుర్తించబడ్డవారు ఇక్కడ నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే. బ్రిటిష్ ప్రభుత్వం చేత అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటువంటి కాలంలో కొంతమంది గిరిజనులు తరచుగా నేరాలు చేస్తూ ఉంటారు అని బ్రిటిష్ వారు ఆరోపించి ఆయా సమూహాలను నేర తెగలుగా అని వాళ్ళకు పేరేసి, వాళ్ళకు స్టాంప్ వేసి నేర తెగల చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. వారినే నోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలిచేవారు. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఎవరు? గతంలో నేర తెగలుగా గుర్తింపబడ్డవారు. బ్రిటిష్ వారు కొంతమంది గిరిజన తెగలను అంటే తిరుగుబాటు స్వభావం ఉన్నటువంటి గిరిజన తెగల్ని దొంగలని, దారి దోపిడీదారులని, వాళ్ళ మీద ఒక స్టాంప్ వేసి వాళ్ళని తీవ్రంగా అణచివేతకు గురి చేసేవారు. అయితే నెహ్రూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లాంటి వారు ఎవరు లేరు, గిరిజనులు మంచివారే, వాళ్ళలో నేర స్వభావం లేదు అని చెప్పేసి అలా అంటే బ్రిటిష్ వారి చేతిలో నేర తెగలుగా గుర్తించబడ్డటువంటి నోటిఫైడ్ ట్రైబ్స్ని నెహ్రూ గారు పిఎం అయిన తర్వాత వాళ్ళని డీనోటిఫైడ్ చేశారు. సో అప్పటి నుంచి వాళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటున్నాం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? నేర తెగలుగా గతంలో గుర్తించబడినటువంటి వారు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే, అది గుర్తుపెట్టుకోవాలి. సో అంతర్జాతీయ కార్మిక సంస్థ వారు ILO వారు గిరిజనులు ఏ పేరుతో పిలిచారు? ఇండిజీనస్ పీపుల్ అనేటువంటి పేరుతో పిలిచారు. సో ఇక్కడ పేర్లు చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాం కదా. ఎవరు ఏ పేరుతో పిలిచారనేటువంటి కోణంలో జనరల్గా క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటాయి. గిరిజనులకు సంబంధించిన సంక్షేమం, గిరిజనులకు సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ అడుగుతాడు? 5th యూనిట్లో అడుగుతాడు గిరిజన సంక్షేమం దగ్గర. ఇక్కడ మాత్రం ఇలాంటి క్వశ్చన్సే అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. గిరిజనులని హిల్ ట్రైబ్స్ అని పిలిచినటువంటి వారు ఎవరు? హిల్ ట్రైబ్స్ అని పిలిచిన సర్ బయాన్స్. అలాగే గిరిజనులని అబారిజినల్స్ అని పిలిచినటువంటి వారు ఎవరు? రిస్లాండ్ ఎల్విన్. నేటివ్ పీపుల్ అనే పేరుతో ఎవరు పిలవలేదు. కాబట్టి ఇండిజినస్ పీపుల్ అని పిలిచినటువంటి వారు ILO. ఇది సరి అయినటువంటి ఆన్సర్. సో ఏ ప్రధాని కాలంలో నోటిఫైడ్ గిరిజనులను డీనోటిఫైడ్గా చేశారు? ఎవరు? జవహర్లాల్ నెహ్రూ పదవి కాలంలో. PVTGలు అంటే ఎవరు? PVTG అంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మన బుక్లో పర్టిక్యులర్ అని పడ్డది, పర్టిక్యులర్లీ అది కరెక్ట్గా పలకాలంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఎవరు? అంతరించే దశకు చేరుకున్న గిరిజనులు అంటే జనసంఖ్య బాగా తీవ్రంగా తగ్గిపోతున్నటువంటి వారు. ఇది సరి అయినదే. ఇంకా ఆదిమ జీవనాన్ని కొనసాగిస్తున్నవారు. ఇది సరి అయినదే. తీవ్రమైన వెనుకబాటుకు లోనైన వారు. ఇది కూడా సరి అయినదే. నాగరిక సమాజంతో సంబంధం లేనివారు. ఇది కూడా సరి అయినదే. ఈ 4 కూడా సరి అయినటువంటివి. అంటే భారతదేశంలో గుర్తించబడ్డ 730 రకాల గిరిజన తెగల్లో అత్యంత ఆదిమ లక్షణాలను కలిగి ఉన్నవారే వీళ్ళనమాట. ఓకే, మనం వీరికి ఉపయోగించే పదం ఏంటంటే ఆదివాసీలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం జనరల్గా. అండ్ నెక్స్ట్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి సరైన వాక్యం చూద్దాం. వీరిని రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి గుర్తిస్తాడు. రాష్ట్రపతి షెడ్యూల్డ్ ట్రైబ్స్ను మాత్రమే గుర్తిస్తాడు కానీ ఫలానా వారు PVTGని రాష్ట్రపతి గుర్తించాడు. వీరిని చట్టబద్ధంగా కేంద్రం గుర్తిస్తుంది. వీళ్ళకంటే ఏమైనా ప్రత్యేక చట్టం కూడా లేదు. జనరల్గా గిరిజన మంత్రిత్వ శాఖే వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. అంతే తప్ప పర్టికులర్గా PVTGల కోసం అంటూ చట్టం ఏం లేదు. రాజ్యాంగం నందు PVTGలకు ప్రత్యేక హక్కులు లేవు. గిరిజనలో భాగంగానే వీళ్ళకి హక్కులు ఉన్నాయి. అంతే తప్ప వీళ్ళకంటూ ప్రత్యేక హక్కులు లేవు. 2013కు పూర్వం వీళ్ళని PTGలు అని పిలిచేవారు. ఇది సరి అయినదే. అయితే గవర్నమెంట్ రిపోర్ట్లోనే కొన్నిట్లో 2006 నుండి PVTGలను పిలుస్తున్నారు అని కొన్ని గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంది. అలాగే సేమ్ గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్లోని కొన్నిట్లో 2013 నుండి అని ఉంది. కాబట్టి మీరు 2013 ఇస్తే 2006 ఇవ్వకపోవచ్చు, 2006 ఇస్తే 2013 ఇవ్వకపోవచ్చు. బట్ 2006 ఇచ్చినా 2013 ఇచ్చినా ఏది ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండింటికి కూడా నేను రిఫరెన్స్ ఇస్తాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 2013 లేదా 2006కు పూర్వము PVTGలను PTGల పర్టిక్యులర్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచేవారు. తర్వాత పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలుస్తున్నారు. అలాగే 9వ క్వశ్చన్ గిరిజనులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. రైట్. రాజస్థాన్ రాష్ట్రం నందు గిరిజన జనాభా అధికంగా కలదు. తప్పు కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నందు గిరిజన జనాభా అధికంగా ఉంది మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు. అలాగే ఒరిస్సా రాష్ట్రం నందు గిరిజన తెగల సంఖ్య అధికంగా కలదు. అవును, కరెక్టే. ఒరిస్సా రాష్ట్రం నుండి అత్యధికంగా గిరిజన తెగలను గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నందు గిరిజన తెగల సంఖ్య అధికంగా కలదు.
తప్పిది. తెగల సంఖ్య అధికంగా లేదు మధ్యప్రదేశ్లో. మొత్తం గిరిజనుల జనాభా అన్ని రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం గిరిజన జనాభాను అధికంగా కలిగి ఉంది. బట్ గిరిజన తెగల సంఖ్య ట్రైబల్ గ్రూప్స్ అధికంగా, అంటే రకరకాల ట్రైబల్స్ అధికంగా ఎక్కడి నుంచి గుర్తించబడ్డారు? ఒరిస్సా నుంచి. బట్ ఓవరాల్గా ట్రైబల్ జనాభా ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ ఆన్సర్. కాబట్టి 2, 3 సరి అయినటువంటి ఆన్సర్. ఓకే. అండ్ అగైన్ ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ మీరేం చేయాలంటే ఇది తెలంగాణకు కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో మళ్ళీ చెప్తాను, నేను తెలంగాణ ఎగ్జామ్స్ ముందు మళ్ళీ వీడియోస్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు సంబంధించి 34 రకాల గిరిజనులు గుర్తించబడ్డారు. అందులో 7 రకాల పీవీటీజీలను కూడా గుర్తించబడ్డారు. వీరిలో అక్షరాస్యత 48.83, ఇది సరి అయినదే. బాలల్లో లింగ నిష్పత్తి గిరిజనుల్లో 964, ఈ 4 కూడా సరి అయినవే. అండ్ అగైన్ ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? 9 ఐటీడీఏలు ఉన్నాయంట, 7 ఐటీడీఏలు ఉన్నాయంట. మొదటగా చెంచులు ఆంధ్రప్రదేశ్లో పీవీటీజీలే గుర్తించబడ్డారంట. మొదటగా సవరలు పీవీటీజీలే గుర్తించబడ్డారంట. సవరలు కాదు, ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలో అయినా మొదటగా పీవీటీజీ హోదా పొందింది చెంచులే. ఓకే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి చెంచులకు పీవీటీజీ ఇచ్చారు కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా చెంచులే. ఇక్కడ ఐటీడీఏలు 7 కాదు, ఐటీడీఏలు ఎన్ని ఉన్నాయి? 9 ఐటీడీఏలు ఉన్నాయి. కావాలంటే మీరు ఈ 9 ఐటీడీఏలను కూడా మీరు చూడొచ్చు. రైట్. సో చూద్దాం అవి ఏంటి 9 ఐటీడీఏలు. ఆ 9 ఐటీడీఏలు ఏంటో కూడా మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. రైట్. ఆ 9 ఐటీడీఏలు ఏంటంటే, ఒకటి చింతూరు, కేఆర్ పురము, నెల్లూరు. ఈ నెల్లూరు యానాదులకు సంబంధించింది, యానాదుల ఐటీడీఏ. ఇది పాడేరు, పార్వతీపురము, రంపచోడవరము, సీతంపేట, శ్రీశైలము మరియు ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు. ఇలా మొత్తం 9 ఐటీడీఏలు మనకు ఏపీలో గుర్తించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? 1 మరియు ఆన్సర్ ఏదని చెప్పుకోవచ్చు మనం. ఆన్సర్ వచ్చేసి 1 సరి అయినది మరియు 3 సరి అయినది. ఇవి 2 కాదు. ఎక్కడుంది 1, 3? దిస్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో ఐటీడీఏ లేనటువంటి ప్రాంతం సీలేరు. నేర తెగల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? దీన్నే ఏమంటారు? ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ లేదా నోటిఫైడ్ ట్రైబ్స్ యాక్ట్ అని కూడా అంటారు. నేర తెగల చట్టాన్ని ఏ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు? 1871 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ నేర తెగల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపుమాపారు? 1952 సంవత్సరంలో రూపుమాపారు. పీవీటీజీలు అధికంగా ఏ రాష్ట్రంలో గుర్తించబడ్డారు? ఒడిస్సాలో పీవీటీజీలు అధికంగా గుర్తించబడ్డారు. 13 రకాల రైట్. ఎస్. ఎంతమంది పీవీటీజీలు ఇక్కడ? ఎస్, 13 రకాల పీవీటీజీలు ఇక్కడ ఉంది. ఇక్కడ చూపెడుతుంది చూడండి. 13 రకాల పీవీటీజీలని ఒడిస్సాలో గుర్తించడం జరిగింది. అండ్ అగైన్ గిరిజనులకు సంబంధించి ఎల్పి విద్యార్థి గారు తెలుపని లక్షణం ఏంటంటే ఉమ్మడి జీవనోపాధి. ఈ ఉమ్మడి జీవనోపాధి గురించి వీరు మాట్లాడలేదు. ఉమ్మడి జీవనోపాధి గురించి మాట్లాడలేదు. మిగతా లక్షణాలను మాత్రమే మీరు మాట్లాడడం జరిగింది. అయితే మీకు ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఎల్పి విద్యార్థి ఏం లక్షణాలు చెప్పాడు, రాయ్ బర్మన్ ఏ లక్షణాలు చెప్పాడు, ఎల్విన్ ఏ లక్షణాలు చెప్పాడు, అవన్నీ చూడాలి. అలాగే ఏ కమిటీ తెలిపిన గిరిజన లక్షణాలను ప్రామాణికంగా తీసుకుంటారు? లోకేర్ కమిషన్ చెప్పినటువంటి గిరిజన లక్షణాలని ప్రామాణికంగా తీసుకుంటారు. రాజ్యాంగంలో కూడా ఎక్కడ గిరిజనులు అంటే వీరు అని వాళ్ళ లక్షణాలను చెప్పలేదు, గిరిజనుల యొక్క నిర్వచనం మాత్రమే చెప్పారు. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాళ్ళలో సరిగ్గా జతపరచని దాన్ని గుర్తించండి అంటున్నాడు. జతపరిచిన కాదు, జతపరచని దాని అంటున్నాడు. ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో గిరిజనుల నిర్వచనము అధికరణం 366 క్లాజ్ 25, ఇది సరి అయిందే. గిరిజనుల నిర్వచనం 366 క్లాజ్ 24, ఇది కాదు. ఇది షెడ్యూల్డ్ తెగల కాదు, షెడ్యూల్ కులాల యొక్క నిర్వచనం.
అండ్ అగైన్ గిరిజనులను గుర్తించేందుకే రాష్ట్రపతికి అధికారం కలదు. దేని ప్రకారం? ఆర్టికల్ 342 క్లాజ్ 1 ప్రకారం. ఇది సరి అయినదే. గిరిజనులను గుర్తించేందుకు పార్లమెంటుకు అధికారం కలదు. ఇది క్లాజ్ 1 ప్రకారం కాదు, క్లాజ్ 2 ప్రకారం. కాబట్టి సరిగ్గా జతపరచని అన్నాడు కాబట్టి సరిగ్గా జతపరచనిది ఏంటిది? 2 మరియు 3. ఇక్కడ ఆన్సర్ తప్పు పడ్డది. దీన్ని 2గా సవరించండి. ఓకే, మీరు ఎవరైనా బిడ్ బ్యాంక్ తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక. నెక్స్ట్, గిరిజన ప్రాంతాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. అధికరణం 244 క్లాజ్ 1 ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలని గుర్తిస్తారు. సరి అయిన దాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇది సరి అయినదే. అలాగే 244 క్లాజ్ 1 ప్రకారం 6వ షెడ్యూల్ ప్రాంతాలను గుర్తిస్తారు. ఇది తప్పు. షెడ్యూల్ ప్రాంతాలను ఆయా రాష్ట్రాల గవర్నర్లు గుర్తిస్తారు. కాదు, రాష్ట్రపతి గుర్తిస్తాడు. షెడ్యూల్ ప్రాంతాలను రాష్ట్రపతి మాత్రమే గుర్తిస్తాడు. 1 మరియు 4 సరి అయినటువంటి ఆన్సర్స్. చాలా మైన్యూట్ డిఫరెన్స్తో ఉంటాయి. సరే, ఇక్కడ ఏదో పాపప్ పెట్టినాం, చూద్దాం ఇదేంటో. సో ఏంటంట, 244 క్లాజ్ 2 ప్రకారం 6వ షెడ్యూల్ గుర్తిస్తారు. అంతేగాని 244 క్లాజ్ 1 ప్రకారం కదా, 244 క్లాజ్ 2 ప్రకారం గుర్తిస్తారు. అలాగే 244 క్లాజ్ 2 ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం వీటిని 6వ షెడ్యూల్ ప్రాంతాలు అంటారు. వీటిని ఏఎంటిఎం రాష్ట్రాలు అంటారు, లేదా మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఏటీఎంఎం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అండ్ అగైన్ గిరిజన సలహా మండలి అనున్నది అంటున్నాడు. గిరిజన సలహా మండలిని 5వ షెడ్యూల్ ప్రాంతంలో నియమిస్తారు. కరెక్టే. ఇందులో గరిష్టంగా 20 మంది సభ్యులు ఉండొచ్చు. కరెక్టే. ఇది 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో నియమించారు. 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో అటానమస్ డిస్టిక్లో ఉంటారు, ఏర్పాటు చేస్తారు. ఇందులో గరిష్టంగా 30 మంది సభ్యులు ఉండొచ్చు. ఇది కూడా తప్పే. 1, 2 మాత్రమే సరి అయినవి. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మన దేశంలో 5వ షెడ్యూలు మన దేశంలో 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. అది ఓపెన్ కావట్లేదు. 5వ షెడ్యూల్ ప్రాంతాలు మన దేశంలో 10 రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించబడకుండాను గిరిజన సలహా మండలిని కలిగి ఉన్న రాష్ట్రాలు. ఇక్కడ ఏంటంటే 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా ఏవైతే గుర్తించబడ్డాయో 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండాలి. అయితే కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయి, 5వ షెడ్యూల్ ప్రాంతం కాకపోయినప్పటికీ కూడా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసినాయి. వాస్తవంగా భారతదేశంలో 10 రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. అయితే తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాలు 5వ షెడ్యూల్ ప్రాంతం ఈ 3 రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ లేనప్పటికీ కూడా 5వ షెడ్యూల్గా గుర్తించబడి ఉంటేనే, 5th షెడ్యూల్ ప్రాంతాలు గుర్తించబడి ఉంటేనే టీఏసీ ఉండాలి, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. కానీ తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాలు గుర్తించబడలేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న గిరిజనుల యొక్క సంక్షేమం కోసం వారు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ను పెట్టడం జరిగింది. కాబట్టి 1, 2, 3 సరి అయినవి. దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాలు గుర్తించారు? 10 రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాలని గుర్తించడం జరిగింది. 6వ షెడ్యూల్ కింద గుర్తించబడిన గిరిజన ప్రాంతాలకు సంబంధించిన అంశాలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోనికి వస్తాయి? ఇలాంటి క్వశ్చన్లు 100% 90% మంది తప్పు పెడతారు. ఇక్కడ ఏమంటారు, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన అంశాలు అనగానే ఏమంటారు, గిరిజన సంక్షేమ శాఖ అనుకుంటారు. కానీ ఇది గృహ సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తాయి. 6వ షెడ్యూల్కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కానీ అంశాలన్నీ కూడా గృహ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి, కానీ గిరిజన మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వానలో 6వ షెడ్యూల్ ప్రాంతంలోకి రాని రాష్ట్రం ఏది? మీరు ఈజీగా చెప్పాలి. మనం 2 ఎమ్ములు అనుకున్నాం, మేఘాలయ, మిజోరాం. టీ ఉన్నది త్రిపుర, ఏ ఉన్నది అస్సాం. ఇక్కడ లేనిది ఏంటిది? ఛత్తీస్గఢ్. ఇది ఛత్తీస్గఢ్ అనేది 5వ షెడ్యూల్ ప్రాంతమే, కానీ 6వ షెడ్యూల్ ప్రాంతం కాదు. ఈ క్రింది వానలో ఎక్కడ గిరిజనులు చట్టబద్ధంగా గుర్తించబడలేదు? ఈ 4 ప్రాంతాల్లో, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, ఈ 4 ప్రాంతాల్లో కూడా గిరిజనులు అధికంగా గుర్తించబడలేదు. అలాగే ఏ రాష్ట్రం నందు గిరిజన జనాభా శాతం అధికంగా కలదు? ఏ రాష్ట్రం నందు గిరిజన జనాభా అధికంగా కలదని అంటున్నాం? ఏ రాష్ట్రం నందు గిరిజన జనాభా అధికంగా కలదు, గరిష్టంగా కలదు అంటున్నాం జనాభా శాతం. అంటే ఈ క్వశ్చన్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఏ రాష్ట్రము తన జనాభా నందు
మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు అత్యధిక శాతం గిరిజన జనాభాను కలిగి ఉంది. అంటే ఇక్కడ మీకు ఆన్సర్ చూస్తే అర్థమవుతుంది. మిజోరాం రాష్ట్రం నందంట 94 ఆ రాష్ట్ర జనాభాలో 94.4% మంది, ఆ రాష్ట్ర జనాభాలో 94.4% మంది గిరిజనులే ఉన్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నప్పుడు లక్షద్వీప్లో గిరిజన జనాభా లక్షద్వీప్లో ఉన్నటువంటి జనాభాలో 100% కూడా గిరిజన జనాభా. అలాగే అత్యధికంగా గిరిజన జిల్లాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ నందు 13 గిరిజన జిల్లాలు గుర్తించబడ్డాయి. అలా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కేవలం 2 జిల్లాలు మాత్రమే గిరిజన జిల్లాలుగా గుర్తించబడ్డాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, తన జనాభాలో అత్యధిక శాతం గిరిజన జనాభాను కలిగి ఉన్న రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి అధికం నుండి అల్పంనకు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ 5తో పోల్చినప్పుడు లక్షద్వీప్లో గిరిజన జనాభా శాతం తన మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు అత్యధికంగా ఉంటుంది. దాని తర్వాత 2వ స్థానం మిజోరాం, 3వ స్థానం నాగాలాండ్, 4వ స్థానం మేఘాలయ, 5వ స్థానం లడఖ్. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు కలిపి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ అగైన్ తన జనాభా శాతంలో అత్యల్ప శాతం గిరిజన జనాభాను కలిగి ఉన్న రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఉంది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యల్పంగా ఉంది తమిళనాడు తర్వాత అత్యల్పంగా బీహార్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత ఉత్తరాఖండ్. కాబట్టి ఏ 1, 2, 3, 4, 5 అనేది సరైనటువంటి ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన జనాభాలో ఎంత శాతం గిరిజనులను కలిగి ఉంది? ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. 5.53% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ ట్రైబల్స్. 5.53%. అండ్ అగైన్ దేశం మొత్తం గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఉన్నటువంటి గిరిజనుల శాతం ఎంత? ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. దేశం మొత్తం గిరిజనుల్లో భారతదేశంలో 100 మంది గిరిజనులు ఉంటే, అంటే పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి మనం 100కు లెక్క తీసుకోవాలి. మొత్తం దేశం గిరిజన జనాభాలో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి గిరిజన జనాభా శాతం ఎంతయా? 2.5%. అండ్ అగైన్ 32వ క్వశ్చన్ మళ్ళీ డెమోగ్రఫిక్ డీటెయిల్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేంటయా అంటే దేశవ్యాప్తంగా గిరిజనుల బాలల లింగ నిష్పత్తి అడుగుతున్నాడు. గిరిజనుల యొక్క బాలల లింగ నిష్పత్తికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అంటున్నాడు. 2011 సెన్సెస్ ఏమి ఇచ్చాడు? 957 ఉన్నది అంటున్నాడు. చైల్డ్ సెక్స్ రేషియో 972 అంటున్నాడు. ఇండియాలో చూసుకుంటే, ఏపీలో చూసుకుంటే 964 ఉన్నది అంటున్నాడు. 946 ఉన్నది అంటున్నాడు. సో కాబట్టి ఈ బేసిక్ డేటా ఎస్సీలకు, ఎస్టీలకు, డిజబుల్స్కు, ఉమెన్కు, చిల్డ్రన్స్కు సంబంధించినటువంటి బేసిక్ డేటా మీద మీకు ఖచ్చితంగా సరైనటువంటి అవగాహన ఉండాలి. ఏపీలో 964 ఉంది బాలల్లో. ఏపీలో గిరిజనుల్లో బాలల లింగ నిష్పత్తి 964 ఉంది. అలాగే భారతదేశంలో కనుక చూసుకున్నట్టయితే గిరిజన బాలలో లింగ నిష్పత్తి 957 ఉంది. కాబట్టి 1, 3 అనేవి సరి అయినటువంటి ఆన్సర్స్. అండ్ అగైన్ అలాగే గిరిజనుల అక్షరాస్యతకు సంబంధించి అడుగుతున్నాడు. అది కూడా 2011 సెన్సస్ ప్రకారం అడుగుతున్నాడు. ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా అక్షరాస్యతకు సంబంధించి 2 పాయింట్లు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతకు సంబంధించి 2 పాయింట్లు ఇచ్చాడు. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ నందు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నందు గిరిజనుల అక్షరాస్యత ఎంత? 48.83 అనేది సరి అయినటువంటి ఆన్సర్. ఇక్కడ 46.38 ఇచ్చాడు, ఇది తప్పు. అలాగే దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు గిరిజనుల్లో ఉన్నటువంటి అక్షరాస్యత కనుక చూసుకున్నట్టయితే గిరిజనుల అక్షరాస్యత 58% ఉంది. ఇక్కడ తప్పు పడింది, ఇది 59 కాదు, 58%. సరి చేసుకోండి ఎవరైనా బుక్ ఉన్న వాళ్ళు. కాబట్టి దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 58% ఉంది. ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు 48.83 ఉంది. కాబట్టి 1, 2 అనేవి సరి అయినటువంటి ఆన్సర్స్గా మీరు గుర్తించాలి. ఈ క్రింది వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ నందు పీవీటీజీలు కానివారెవరు? ఆంధ్రప్రదేశ్ నందు పోర్జాలు పీవీటీజీలే, గదబల పీవీటీజీలే, కోలంలో పీవీటీజీలే, ఉరలీలు పీవీటీజీలు కాదు. వీళ్ళు కేరళ మరియు తమిళనాడులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఎన్ని గిరిజన జిల్లాలు కలవు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు 2 గిరిజన జిల్లాలు కలవు. అదే ఒకటి పార్వతీపురం మన్యం మరియు అల్లూరి జిల్లాలు. ఇవి 2 గిరిజన జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు అత్యధిక శాతం గిరిజన జనాభాను కలిగి ఉన్నటువంటి జిల్లా ఏది? అది అల్లూరి సీతారామరాజు జిల్లా. సో ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది.
ఎల్విన్ గారు గిరిజనులను వారి యొక్క నాగరికత మరియు అభివృద్ధి స్థాయిలో, అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ క్రింది వాళ్ళలో సరికాని వాక్య అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, సరికాని వాక్య. ఎల్విన్ గారు గిరిజనులను వారి యొక్క నాగరికత మరియు అభివృద్ధి స్థాయిల ఆధారంగా వర్గీకరించారు. కరెక్టే. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అనేటువంటి గిరిజనులుగా వర్గీకరించాడు. అలాగే ఎస్కో బోస్ గారు గిరిజనులను వారి యొక్క జీవనోపాధుల ఆధారంగా వర్గీకరించారు. అవును, ఇది కూడా సరి అయిందే. రాయ్ బర్మన్ గారు గిరిజనులను వారి యొక్క భౌగోళిక విస్తరణ ఆధారంగా వర్గీకరించారు. ఇది కూడా సరి అయినదే. గుహ గారు గిరిజనులను వారి యొక్క నరవర్ణన శాస్త్రం ఎథనాలజీ ఆధారంగా వర్గీకరించారు అంటున్నాడు. ఇది తప్పు. ఈయన కూడా భౌగోళిక విస్తరణ ఆధారంగానే వర్గీకరించాడు. ఇవి 3 సరి అయినవే, డి సరి అయినది కాదు. కాబట్టి ఇక్కడ సరికాని వాక్య అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, డి అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాణిలో పశుపోషణ ప్రధాన జీవన ఆధారంగా కలిగిన గిరిజనులు ఎవరు? నీలగిరి తోడాలు, పశువుల ప్రేమికులు వీళ్ళు. కాబట్టి ఇది సరి అయినటువంటి ఆన్సర్. యువత నిద్రాశాలలకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించి అంటున్నాడు. సరిగ్గా జతపరిచిందంట, సరికాని అంటలేడు, సరిగ్గా జతపరిచింది అంటున్నాడు. యువత నిద్రశాలలు అంటే ఇంగ్లీష్లో యూత్ డార్మెటరీస్ అంటారు. అంటే గిరిజనుల్లో ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు యుక్త వయస్సుకు వచ్చిన అడాలసెంట్ ఏజ్లోకి వచ్చిన 10 years 12 years 10 or 11 12 ఇయర్స్ దాటినటువంటి బాలలు బాలికలు అందరూ కూడా వారికి సంబంధించిన ఒక క్లబ్ లాంటిది అన్నమాట, యూత్ క్లబ్ లాంటిది. సో అక్కడికి వెళ్ళి అక్కడ కొద్ది కాలం పాటు నివసించి వారి యొక్క సంస్కృతిని, వారి యొక్క కల్చర్ని, వేట జీవన విధానాన్ని, వారి యొక్క పూజలను, ఆచారాలను, ఎథిక్స్ను, వాల్యూస్ను అన్నీ నేర్చుకునేవారు. అక్కడ ఒక గిరిజన పెద్ద ఉండేవాడు, వాళ్ళకి ఆయన వీళ్ళకి అన్నీ నేర్పించేవాడు. ఒక రకంగా ఈ యువత నిద్రశాలలు లేదా యూత్ డార్మెటరీలలో ఆయా గిరిజనులు సోషలైజేషన్కు, ట్రైబల్ కల్చర్ను నేర్చుకునేటువంటి ఒక సోషలైజేషన్ ఏజెంట్గా ఈ యొక్క యువత నిద్రశాల లేదా యూత్ డార్మెటరీస్ పనిచేసేటువంటివి. కాకపోతే వాటి మీద ఒక విమర్శ కూడా ఉంది. అక్కడ స్వైరత్వం బాగా పెరిగిపోయింది, అక్కడ బాలలు బాలికలు నైతిక ప్రవర్తన కూడా తప్పేవారు అని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు విమర్శించారు. బట్ ఇక్కడ యువత నిద్రశాల అనేది ప్రతి గిరిజన తెగలు, దాదాపు భారతదేశంలో అన్ని గిరిజన తెగలకు కూడా యువత నిద్రశాలలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే యూత్ కొద్ది కాలం పాటు గలిపి వాళ్ళ యొక్క కల్చర్ని నేర్చుకొని వారి యొక్క సంస్కృతి యొక్క సామాజికరణకు గురయ్యేవారు. సో అలా చూసినప్పుడు ఎవరెవరు ఒక్కొక్క గిరిజనులో ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు ఉన్నాయి యువత నిద్రశాలలకు. ఓరాన్లను దమ్ కురియా, కరెక్టే. గోండ్స్లో యువత నిద్రశాలను గోటుల్స్ అంటారు. నాగాల్లో కించ్కీలు అంటారు, కరెక్టే. ముండాల్లో గిటియోరా అంటారు. ఇవి 4 కూడా సరి అయినవే. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాళ్ళలో సరిగ్గా జతపరిచిన దానిని ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4 గిరిజన తెగలను ఇచ్చాడు, వారు అధికంగా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలను అడిగాడు. ఇట్లాంటి క్వశ్చన్లు పడే ఛాన్స్ ఉంటుంది. జరావాలు లిటిల్ అండమాన్లో ఉంటారు, కరెక్టే. షాంపైన్స్ అండమాన్ దీవుల్లోనే ఉంటారు. సంతాల్స్ చోటా నాగపూర్ పీఠభూమి, అంటే ఇది ఉత్తర ఛత్తీస్గఢ్, పడమర మధ్యప్రదేశ్, అలాగే తూర్పు మధ్యప్రదేశ్, పడమర దక్షిణ జార్ఖండ్, అండ్ అలాగే పడమర వెస్ట్ బెంగాల్, ఉత్తర ఒరిస్సా, ఈ ప్రాంతాల్లో ఇదంతా కూడా చోటా నాగపూర్ పీఠభూమి అంటాం, ఆ ప్రాంతాల్లో ఉంటారు. ఈ నీలగిరి తోడాలు కర్ణాటక మరియు కేరళ కలిసి ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి నీలగిరి పర్వతాలు, బ్లూ మౌంటైన్స్, అక్కడ అధికంగా ఉంటారు. ఇది అన్నీ కూడా సరి అయినటువంటివే. అండ్ నెక్స్ట్ 41 క్వశ్చన్ కూడా సేమ్, 4 గిరిజన తెగలు ఇచ్చాడు, అవి వారు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలను అడుగుతున్నాడు. చెంచులు నల్లమల అటవీ ప్రాంతం కరెక్టే. కోయలు గోదావరి తీర ప్రాంతం కరెక్టే. చెక్మాలు త్రిపుర కరెక్టే. ఇరుల తమిళనాడు కరెక్టే. 1 2 3 4 అన్నీ కరెక్ట్ ఇచ్చిలు సార్, తప్పులు ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. నేను ఇవ్వడంలో ఒక పర్పస్ ఉంటుంది, ఏంటంటే ఈ రిపిటేషన్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ కావాలనేటువంటి ఉద్దేశం, కంటెంట్ ఇంకా ఎన్రిచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చాము. రేపు పొద్దున ఎగ్జామ్లో 2 తప్పు ఇవ్వచ్చు, 2 కరెక్ట్ ఇవ్వచ్చు. ఓకే. అండ్ అగైన్ ఇక్కడ కూడా 4 గిరిజన తెగలను ఇచ్చాడు, వాళ్ళు విస్తరించున్న ప్రాంతాలు అడుగుతున్నాడు. ఖాసాలు నిమ్న హిమాలయ ప్రాంతాలు కరెక్టే. కుకీలు మణిపూర్, మెయిటీలు కూడా ఉంటారు ఇక్కడ. మీకు ఇది చాలా ఈ వార్తలో ఉంది కాబట్టి దీని మీద అడగొచ్చు. వర్లీలు మహారాష్ట్ర మరియు గోవాలో విస్తరించున్నారు, కరెక్టే. బేడాలు జమ్మూ కాశ్మీర్లో విస్తరించున్నారు. అదే బోటీలు అయితే లడఖ్లో విస్తరించి ఉంటారు. ఇది 1 2 3 4 4 కూడా సరి అయినటువంటివే. అండ్ అగైన్ ఇక్కడ కూడా 4 గిరిజన తెగలు ఇచ్చాడు, అవి వారు విస్తరించున్న ప్రాంతాలను అడుగుతున్నాడు. రైట్. సెంటినలీన్స్ అండమాన్ నికోబార్ కరెక్టే. కడార్లు తమిళనాడు కరెక్టే. కురుంబాలు కేరళ కరెక్టే. దువ్యాలు గోవా కరెక్టే.
సో ఇందులో ఏదైనా ఒకటి పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందిని ఇందులో కవర్ చేయడం జరిగింది. తీజ్ పండుగ ఏ గిరిజనులకు సంబంధించింది? తీజ్ పండుగ బంజారాలకు సంబంధించింది. నేను ఇక్కడ ఒక గిరిజన పండుగల మీద ఒకటే క్వశ్చన్ అడిగాను, కానీ రేపు పొద్దున మిమ్మల్ని సవరాల పండుగ మీద, నక్కల పండుగల మీద, చెంచుల పండుగల మీద, రకరకాల వీళ్ళ పండుగల మీద అడగచ్చు. అందుకనే గిరిజన కల్చర్ ముఖ్యం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన గిరిజనులకు సంబంధించినటువంటి కల్చరల్ ఫెస్టివల్స్ మీద కూడా, డ్యాన్స్ల మీద కూడా, జాతరల మీద కూడా మీకు వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు ఒకసారి చూడండి, మన యాప్లో క్లియర్గా ఉన్నవి. 45 దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరు? ఇది చాలా పాపులర్ క్వశ్చన్. భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి గిరిజనులు బిల్లులు. చాలామంది గోండులు అనుకుంటారు, సంతాలు అనుకుంటారు, కాదు, బిల్లులు. వీళ్ళు అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నారు. అండ్ ఇక్కడ గిరిజనుల యొక్క వృత్తుల మీద క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ క్రింది వాళ్ళ కుటీర పరిశ్రమలు మరియు చేతి వృత్తులను జీవనోపాధిగా కలిగి ఉన్న గిరిజనులు. ఈ నలుగురు కూడా ఎరుకల, గుజ్జర, ఇరుల, కిన్నెర, ఈ నలుగురు కూడా చేతి వృత్తులను చేసుకుంటారు. ఇప్పటిదాకా మనం చాలా క్వశ్చన్లు చూసినాం. కొన్నేమో గిరిజనుల విస్తరణ మీద, కొన్ని శాస్త్రవేత్తలు వాళ్ళు పిలిచిన పేర్ల మీద, వారి యొక్క డెఫినేషన్ మీద, ఒక 5వ షెడ్యూల్ ప్రాంతం మీద, 6వ షెడ్యూల్ ప్రాంతం మీద, గిరిజన లక్షణాల మీద, గిరిజనులు ఏ ప్రాంతంలో విస్తరించున్నారనే దాని మీద, అలాగే గిరిజనుల జనాభాకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు, ఇలా డిఫరెంట్ యాంగిల్లో మీరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వీటి నుంచే వస్తాను నేను అనుకుంటున్నా, దాదాపు మిస్ కాకపోవచ్చు. అండ్ అగైన్ ఈ క్రింది వాణిలో వేట మరియు అటవీపరమైన జీవనోపాధి. చెంచులు వేటాడే జీవిస్తారు, సెంటినెల్స్ వేటాడే జీవిస్తారు, షాంపైన్లు వేటాడే జీవిస్తారు, పలివాన్లు కూడా వేటాడే జీవిస్తారు. ఈ 4 కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, పోడు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా కలిగినటువంటి గిరిజనులు. ఈ నలుగురు కూడా గోండులు, కోయలు, బైగాలు, సంతాలు, ఈ నలుగురు కూడా పోడు వ్యవసాయం చేస్తారు. అయితే సంతాలలో కొంతమంది పోడు వ్యవసాయం చేస్తారు, కొంతమంది ఇప్పుడు ఆధునిక రైతులుగా కూడా ప్రస్తుతం మారడం జరిగింది. అండ్ అగైన్ రాయ్ బర్మన్ గారు గిరిజనులను వారి యొక్క ఎన్ని ప్రాదేశిక సమూహాలు, అంటే ప్రాంతాల ఆధారంగా ఎన్ని రకాల గిరిజనులు ఉన్నారు భారతదేశంలో, ఎన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు, మొత్తం భారతదేశంలో ఉన్న గిరిజనులను ఈయన 5 ప్రాదేశిక సమూహాలుగా వర్గీకరించారు. 5 ప్రాదేశిక సమూహాలు. బిఎస్ గుహ గారు గిరిజనులని 3 రకాలుగా వర్గీకరించారు. ఈయన ఏమంటాడంటే ఉత్తర ఈశాన్య ప్రాంతం నందు గల గిరిజనులు, మధ్య భారత గిరిజనులు, దక్షిణ భారతంలో ఉన్నటువంటి గిరిజనులు అని 3 రకాలుగా 3 ప్రాదేశిక సమూహాలు, అంటే భౌగోళిక ప్రాంతాల్లో 3 రకాల భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించున్న గిరిజనులుగా గుర్తించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ గిరిజనులు. ఇంకా గిరిజనుల మీద ఇంకొక 50 క్వశ్చన్స్ కూడా మనకు అందుబాటులో మన యాప్లో ఉంటాయి, కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ శ్రవణ్ సోషియాలజీని మీరు మొట్టమొదటిసారిగా కనుక మన యాప్ను ఛానల్ చూస్తున్నట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ తీసుకున్న స్టూడెంట్లకు మీకు త్వరలోనే మిగతా క్వశ్చన్స్ కూడా అందుబాటులోకి వస్తాయని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.